హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆహా ఏమి రుచి అనిపించే వంకాయ టమాటా కర్రీ గ్రేవీతో చేసి చూపించబోతున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం. నేను కర్రీ కోసం ఒక 1/2 kg ఇలా చిన్నగా లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మెంతం కూర బాగా వస్తుంది కదండి, ప్రతి కర్రీలో మెంతం కూర వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, హెల్త్కి కూడా. ఒక 2 బిర్యానీ ఆకులు, కర్రీ పేస్ట్, కారము, ఉప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పసుపు, పుదీనా, కొత్తిమీర, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, ఒక 2 చిన్న టమాటాలు చాలా సన్నగా తరుక్కున్నాను, ఎందుకంటే కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుంది, అందుకని సన్నగా తరుక్కున్నాను ఒక 2 టమాటాలని. ఇప్పుడు ఒక స్పెషల్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కర్రీకి ఆయిల్ బాగుంటే చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేద్దాం. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. అసలు వంకాయ కూర అనేది ఇష్టపడని వాళ్ళు అనేది ఉండరు. మనం నచ్చిన తీరుగా ఇష్టం ఉన్న స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది కదా, పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మనం మెంతం కూర వేసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా దొరికేది మెంతం కూర కాబట్టి ప్రతి కర్రీలో మెంతం కూర వాడండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత చూడండి, ఇలా మెంతం కూర ఉల్లిగడ్డ అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం. తర్వాత పుదీనా, కొత్తిమీర ఒక్క 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత, ఇలా కొత్తిమీర పుదీనా కూడా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా సన్నగా పొడిగా కట్ చేసుకున్నానండి వంకాయ ముక్కలు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు దమ్ చేద్దాము. ఇలా వంకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ధనియా పౌడర్, రుచికి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడి, సాల్ట్, సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్ మీద అలాగే ఉంచితే టమాటాలు బాగా మెత్తపడి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం అదనంగా మెంతి కూర యాడ్ చేసాం కదా, అందుకని ఇంకా వంకాయ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చూడండి, ఇలా ఆయిల్లో టమాటాలు వేసిన తర్వాత మనకి ఇంత దగ్గరగా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా దగ్గరగా వచ్చింది కదా, ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొంచెం ఇందులోకి ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మంటను హై ఫ్లేమ్ మీద పెట్టేసి కొద్దిగా వేడి కాగానే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకు వంకాయ గ్రేవీ అనేది సూపర్గా తయారైపోతుంది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగా, ఎంత లుక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుదాం. ఇలా ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మనం ఒక విజిల్ పెట్టుకుంటే కర్రీ అనేది ఎంత బాగా ఇలా దగ్గరగా చిక్కగా గ్రేవీ ఎంత తిక్కుగా వస్తుంది. ఈ కర్రీ అనేది మనము చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా తినచ్చు. వంకాయ కూర అనేది ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.